అంట వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడంట. ఆమేన్. చూడండి ఎంత చక్కటి మాట. మరి సొలొమోను అనేటువంటి రాజు సామెతగా మనకి ఇలా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. జ్ఞానం కలవాడు జ్ఞానము లేని వానికి బుద్ధి కలిగిస్తుందంట. ఈ సామెత యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించును. యవ్వనులకు తెలివి వివేచన పుట్టిస్తుందంట. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. చూడండి దేవుని స్తోత్రం. ఆ తర్వాత దేవుని స్తోత్రం, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. దేవుని స్తోత్రం. మనం పాండిత్యం వృద్ధి చేసుకోవచ్చు. తర్వాత జ్ఞానము లేని వారికి బుద్ధి మనకి చెప్పేటువంటి వాక్యము ఈ సామెత. అయితే ఈ సామెత గ్రంథంలోంచి మనం దేవుని స్తోత్రం మనం ఒక వచనం మనం ధ్యానం చేసుకుందాము. 5వ అధ్యాయము 15వ వచనంలో, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము తాగుము. చూడండి, నీ సొంత కుండలోని నీళ్ళంట పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము తాగుము. దేవుని స్తోత్రం. సొంతము చూడండి, మన సొంతము అన్న దాంట్లో స్వతంత్రం ఉంటుంది మనకి. దేవుని స్తోత్రం. అదే మన సొంత గృహం అనుకోండి, ఆ సొంత గృహం దేవుడు మనకి ఇచ్చినట్టయితే అందులో మనకి సంతోషం ఉంది, ఆనందం ఉంది, స్వతంత్రం ఉంది. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఆ సొంతం అనే దాంట్లో ఎంతో ఆశీర్వాదం ఉంది, స్తోత్రం, స్వతంత్రం ఉంది, దీవెన ఉంది, అన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకనే ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంటే, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. ఆమేన్. నీ సొంత బావిలో ఉబుకు జలమును తాగు. దేవుని స్తోత్రం. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయి. నీ సొంత దాంట్లో, నీ సొంతము అన్న దాంట్లో స్వతంత్రం ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం. స్తుతులు. అందుకనే పొరుగు వారిది ఏది కూడా మనం ఆశించకూడదు. మన సొంత దాంట్లో ఉన్నటువంటిది మనకి సంతోషము, ఆనందం ఉందని సొలొమోను చెప్తున్నాడు. కాబట్టి నువ్వు సొంత కుండలో నీళ్లు నువ్వు పానము చేసి నీ సొంత బావిలో ఉబుకు జలము తాగుము. దేవుని స్తోత్రం. నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా, వీధిలో అవి నీటి కాలువగా